హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు హైదరాబాద్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి ముందుగా కావాల్సిన పదార్థాలని అండ్ చికెన్ని మనం నీట్గా వాష్ చేసుకొని కావాల్సిన విధంగా కట్ చేసుకొని ఒక పాత్ర తీసుకొని ఆ పాత్రలో పైన చూపించిన విధంగా అన్నిటిని ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసుకొని ఒకసారి ఫుల్గా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత అట్లాగే ఆనియన్స్ని కూడా ఇదే విధంగా ఒకసారి కట్ చేసుకొని అట్లాగే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ చూపించిన ఈ ఐటమ్స్ అన్నిటిని మనకు కావాల్సిన విధంగా తగినంత తీసుకొని వాటిని 1 by 1 మనం ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లో వేస్తూ ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం బ్రౌనిష్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. అట్లాగే నెక్స్ట్ పచ్చిమిర్చి, తర్వాత టమాటా కూడా వేసుకొని ఒకసారి బాగా స్మాష్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అదేవిధంగా ఇంకొక పాత్ర తీసుకొని దాంట్లో బాస్మతి రైస్ మనకు కావాల్సిన విధంగా తీసుకున్న చికెన్కి అనుగుణంగా ఈ బాస్మతి రైస్ని కూడా తీసుకొని ఒక పాత్రలో నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత వాటిని కూడా ఒక స్టవ్ మీద ఆన్ చేసుకొని సైమల్టేనియస్గా ఉడికించడం స్టార్ట్ చేయాలి. అట్లాగే మీరు చూసుకున్న ఈ గ్రేవీలోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ అన్నిటిని ఒక్కొక్కటిగా వేసి ఫుల్గా కొంతసేపు ఒక 5 to 10 minutes బాగా బాయిల్ అయ్యే విధంగా కొంచెం కలుపుతూ చేయాలండి, ఉడకనివ్వాలండి. అట్లాగే రైస్ కూడా కొంచెం వేడెక్కిన విధంగా ఉంటూ వేడెక్కిన తర్వాత కొంచెం బాగా హాఫ్ బాయిల్ అయినంత విధంగా అంటే 50% ఆఫ్ రైస్ ఉడికినంత తర్వాత ఉంచేసి తర్వాత తీసేయచ్చండి. సో లాస్ట్గా పెద్ద కుక్కర్ ఒకటి తీసుకొని దాంట్లో మనం కావాల్సినంత నెయ్యిని యాడ్ చేసుకొని అదర్ బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి కింద సైడు, ఎందుకంటే అడుగు అంటకుండా ఉండేదానికోసం. తర్వాత మనం ఈ రైసు ప్లస్ చికెన్ని ఇదే విధంగా చూపించిన విధంగా మిక్స్ చేసుకొని లోపల కుక్కర్లో 1 by 1 లేయర్స్ మాదిరిగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలండి. అట్లాగే మధ్య